శ్రద్ధగా ఆలకించాలి. చేరి వచ్చినటువంటి మనం కూడా వినటం మనకు అదెంతైనా ప్రయోజనకరం. ప్రభునందు ప్రియులారా, మనకు కనబడుతున్న ఈ సువిశాల విశ్వాన్ని దేవుడు తన నోటి మాట ద్వారా సమస్తమును కలిగించి 6వ దినమున తన పోలికలో తన స్వరూపములో నరుణ్ణి చేసి, ఆ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఎంచి వానికి సాటైన సహాయాన్ని ఆయనే తయారు చేసి తొలి వివాహాన్ని దేవుడే జరిగించాడు. కనుక ఆ సందర్భాన్ని, ఆ చరిత్రను, ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ కరుణాకర్ జ్యోత్స్నాలు మీరిద్దరూ ఎరగవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం. మీ ఇద్దరికి ఈ దినం వివాహం అవుతుంది. ఈ వివాహం ఎందుకొరకు జరుగుతుంది అని అంటే, మీ ఇద్దరికి వయసు వచ్చింది గనక పెళ్ళి జరగాలి, పెళ్ళి చేస్తున్నారు అని అనుకుంటే మీరు చాలా పొరపడినట్లే. మీకు వయసు వచ్చింది గనక మీకు పెళ్ళి కాదు. అలాగనే మాకు వయసు పెరిగిన తర్వాత శరీరంలో కొన్ని కోరికలు పుడతాయి. ఆ కోరికలను తృప్తిపరచుకోవడం కొరకు మాత్రమే మాకు పెళ్ళవుతుంది అని మీరు యోచించినా మీరు చాలా పొరపడినట్లే. అలాగనే పెళ్లి చేయవలసినటువంటి బరువు బాధ్యతలు తల్లిదండ్రుల మీద ఉంటాయి. ఆ తల్లిదండ్రులు వారి బరువు బాధ్యతలు దించుకోవడానికి మీకు పెళ్లి చేస్తున్నారు అని అనుకుంటే కూడా చాలా పొరపడినట్లే అవుతుంది. మీ వివాహం వయసు వచ్చిందని కాదు, మీ వివాహం శరీరంలో వస్తున్న కోరికలను తృప్తిపరచుకోవడానికి అంతకంటే కాదు. మీ వివాహం తల్లిదండ్రులు, మీరు ఇరువురు వేరువేరుగా ఉన్నప్పుడు మీరు యేసు ప్రభువుని దేవునిగా నమ్మి మారు మనసు పొంది రక్షించబడి దేవుని సంఘమందు చేర్చబడి మీరు దేవుని పిల్లలు అయినప్పటికీ కూడా మీ ఇరువురు దగ్గర దేవునికి నచ్చనిది ఒకటి మిగిలిపోయింది. ఏమిటి మనుషుల దగ్గర దేవునికి నచ్చనిది అని అంటే ఒంటరితనమే. ఒక పురుషుడు సంపూర్ణ పురుషుడు, సంపూర్ణ స్త్రీ అయి తల్లిగా మారాలి అని అంటే తనకొక భర్త అవసరం. కనుక నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు యోచించాడు. ఈ సృష్టిలో అలాగే భార్య అని బిరుదుంటుంది, పెద్ద భార్య చిన్న భార్య అని ఉండదు. అలా ఉంటే అక్కడ ఏదో ప్రమాదం జరుగుతుందని లెక్క. చక్కగా ఆరంభించబడి అది బలపరచబడి అది ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే 7వ వచనంలో ఇలా ఉంటుంది, ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లయితే మనము అన్యోన్య సహవాసము గలవారమగుదుము. పరిశుద్ధుడైన ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మీరు ఎరిగి మీ ప్రణాళికలో మా తండ్రి మీ ఏర్పాటులో ఈ దినమున ఒకటిగా కాబోతున్నటువంటి ఇరువురుగా ఉన్నటువంటి వారు ఒకటి కాబోతున్నటువంటి వారిని ఉద్దేశించి, వివాహానికి ఆహ్వానించబడిన వారిని ఉద్దేశించి అమూల్యమైనటువంటి సంగతులు ప్రభువా మీ నామములో ఎలా జీవించాలో, మీ కొరకై ఎలా బ్రతకాలో తండ్రి వారి జీవితంలో ఎవరు ప్రవేశించుకున్నట్లు మీరు మాత్రమే ఉండాలని, వారు ఒక అద్భుతమైన ఆదర్శ కుటుంబముగా ఉండాలని మీ మహిమ కలిగిన మాటలు అన్న ద్వారా మా అందరికి వినిపించినందుకు మీకు స్తోత్రం. ప్రధానంగా వారితో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ వివాహమును ఏర్పాటు చేసిన మీరు దీని యందు మేము ప్రభా సంతోషించుటకును ఆనందించుటకును వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆ గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా తర్వాత ఇవే కదా అని చెప్పి కొంచెం పెడచెవిని పెడతాం. కానీ ఈ వివాహ హెచ్చరికలు ఎవరు విన్నా వారి జీవితాలు ధన్యము దీవెనగా మారుతాయని చెప్పి చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ దైవికమైనటువంటి హెచ్చరికలుగా
భావించాలని మనం చేస్తుంటున్నాను. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమందును సంఘముగా ఉన్న మీ అందరి ఎదుటను ఇక్కడ కూడి ఉన్నాము. వివాహం అనేది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయి ఉండి క్రీస్తునకును ఆయన సంఘమునకును గల మర్మమైన ఐక్యమును సూచించుచూ ఉన్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళి ఉండుట వలనను అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలనను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించెను. మరియు వివాహము అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరును దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను శరీరేచ్ఛ కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులకు తగినట్టుగా యోచించి భక్తి వినయముతోను వివేకముతోను సుబుద్ధితోను దైవ భయముతోను వివాహమును పూనుకొనవలనని ఆజ్ఞ ఇవ్వబడుచు ఉన్నది. దేవుడు తన చిత్త ప్రకారం మనుష్య జాతి వృద్ధి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమకారణముగా ఉంచబడినట్లును వివాహము ఏర్పడి ఉన్నది. దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడినటువంటి వారు అందులో వారు జీవించినట్లును ఇది ఏర్పడి ఉన్నది. సుఖదుఖములలో ఒకరికి ఒకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు వివాహము ఏర్పడి ఉన్నది. వివాహమును గురించి దేవుడైన యెహోవా తండ్రి గారు చెప్పినటువంటి మాట ఏమనగా, శుద్ధమైనట్టు తనకు హితమైనట్టు ఈ స్థితి యందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో మీతో ఎల్లప్పుడూ మీకు తోడై ఉండే దేవుని మాటలు ఇవి. ఓకే, అర్థమైంది కదా? రైట్. వివాహ ప్రకటన. మనము ఈ స్థలంలో చేరి దైవజనుల సమక్షంలో మన పెద్దల సమక్షంలో స్థానికులు రక్త సంబంధులు ఆత్మీయులు బంధువులు అందరము కలిసి దేవుని చిత్త ప్రకారంగా ఒక మంచి కుటుంబంను మనం ఈరోజు కట్టబోతూ ఉన్నాం. ప్రత్యేకంగా మరి షారోన్ రెడ్డి గారి దంపతులకు దేవుడిచ్చినటువంటి ప్రథమ ఫలమైన గర్భఫలమైనటువంటి కుమారుడు కరుణాకర్ రెడ్డిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మస్తాన్ రెడ్డి గారి దాంపత్య జీవితంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి జ్యోత్స్నాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ స్త్రీ పురుషులకి పరిశుద్ధ వివాహం చేయటము దేవుని చిత్తము, సంకల్పము, తల్లిదండ్రుల ఇష్టము, వారి యొక్క అంగీకారము. కాబట్టి ఇంతవరకు వచ్చి ఈ వివాహ వేదిక మీద వారు పరిశుద్ధమైనటువంటి పెండ్లి కుమారుడిగా పెండ్లి కుమార్తెగా నిలిచుని ఉన్నారు. వారితో పాటు మీ సమ్మతి కూడా ఈ పరిశుద్ధ వివాహానికి అవసరత ఉంది కనుక ఈ వివాహం చేయుట దేవుని చిత్తమని, అది వారికి ఆశీర్వాదమని, అది మీకు సమ్మతి అని మీకు అనిపిస్తే మీ సమ్మతి తెలియచేయవలసిందిగా కోరుచున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ఆటంకం ఉంటే అది ఇప్పుడే చెప్పాలి. లేని ఎడల మరెప్పటికీ మాట్లాడకూడదు అని చెప్పి చట్ట ప్రకారమైనటువంటి హెచ్చరికగా కూడా దీనిని మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ హాల్లో ఉన్నటువంటి మీ అందరికీ యవనస్తులైనటువంటి ఈ బిడ్డలు ఇరువురికి వివాహం చేయటం సమ్మతేనా? వెరీ గుడ్. అందరికీ ఇష్టము సంతోషం. కొంచెం ముందుకు రండి. బిరుదులు ఉంటాయి, ఆ బిరుదులో హెచ్చు తగ్గులు ఉంటాయి. మీరు వీడియోస్ చూడడం తర్వాత భలే మెసేజ్ అది. అందులో భర్త భార్య అనేటువంటి దానికి హెచ్చు తగ్గులు లేవు. పెద్ద భర్త చిన్న భర్త, పెద్ద భార్య చిన్న భార్య అనేటువంటిది ఉండదు అని చెప్పారు. అంటే అది కొంచెం వినటానికి మలినమైపోయిన ప్రపంచానికి అదొక జోక్గా ఉండొచ్చేమో, కానీ పరిశుద్ధతలో వింటే అదెంత అద్భుతమైన అలంకారప్రాయమైన ఆశీర్వాదకరమైన మాట ఒకసారి అందరం గమనించాలి. మీరు గమనిస్తే
ఆ దైవజనుని శ్రమ మీలో ఫలిస్తుంది. ఓకే, రైట్. ఈ సమయంలో మరి వధువరులుగా వారు జతపరచబడడానికి ముందు వారి ఇష్టాన్ని కూడా మీరు చూడాలి కదా. మీ ఇష్టాన్ని వాళ్ళు చూశారు. వీళ్ళిద్దరికి ఇష్టమో కాదో ఒకసారి ఫైనల్ డెసిషన్. ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఏమీ లేవంట. ఎందుకంటే అయ్యగారు చెప్పారు, అందమైన భార్య ఎదురుకుండా ఉంటే ఇక ఉన్నాయని అలా చెప్తాడు ఆయన. ఇక్కడి నుంచి ఇంకెప్పుడు ఉండకూడదు. ఓకేనా? రైట్. అమ్మా, నీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? మంచి భర్త, ఆ సర్టిఫికేట్ నేను ఇచ్చేస్తాను, పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి మంచి పురుషుని దేవుడు మీకు ఇస్తున్నారు. వాళ్ళిద్దరికీ కూడా ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవని వారిద్దరూ ప్రకటించారు. దానికి మీరు సాక్షులు. వారిరువురు కొరకైనటువంటి ప్రమాణాలు వారు చెప్పడానికి వారు నిల్చున్నారు. అవి మనం విందాం. నేను మాట్లాడే మాటలు విని దీనికి సమాధానం చెప్పాలి. కరుణాకర్ రెడ్డి, నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరులెవరిని ఆశింపక జ్యోత్స్న అనేటువంటి ఈమెతోనే కాపురము చేయుదువా? క్రైస్ట్ లూథరన్ చర్చ్ యంగ్ చప్ కదా నువ్వు, అలా చెప్పేటి మళ్ళా చెప్పనా? ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులెవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? మళ్ళీ అదే రా, ఈమెతోనే. రైట్. ఉద్యోగం చేస్తానన్నట్టుగా చేస్తాను అంతే. అలాగా ఈమె వెళ్ళకపోతే మరి ఇందాక అయ్యగారు చెప్పిన బిరుదుల్లోకి వెళ్ళిపోవాలి. రైట్. ఓకేనా? మరలా చెప్పండి, అంత చెప్పండి. ఈమెతోనే కాపురం చేయండి. అమ్మ మీకు తీసుకున్నాయి. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఎవరిని ఆశింపక ఇతరులు ఎవరిని ఆశింపక కరుణాకర్ రెడ్డి అనే ఈయనతోనే కాపురము చేయుదువా? వెరీ ఆన్సర్ రైట్. సరే, ఈ సమయంలో కన్యా సుజాత గారు, అమ్మాయి మీ అమ్మాయినా కదా? రైట్. అవును కదా, ఒకసారి చూసి చెప్తారని. రైట్. మీ అమ్మాయిని షారోన్ రెడ్డి గారి కుమారుడైనటువంటి జస్ట్ కుమారుడు కరుణాకర్ రెడ్డి గారికి ఇవ్వటానికి మీకు ఇష్టమేనా? మీకు ఇష్టమేనమ్మా? మీకు ఇష్టమే. సార్, మీ పేరు? షారోన్ రెడ్డి గారు, మిసెస్ షారోన్ రెడ్డి గారు. ఈ మీ అబ్బాయి కదమ్మా? ఆమెను మీరు కోడలుగా చూసుకోబోతున్నారు. జ్యోత్స్న ఆమె పేరు. మీ అబ్బాయిని జ్యోత్స్నాకి భర్తగా ఇవ్వడం మీకు ఇష్టమేనా? రైట్. మీ సమ్మతి కూడా తెలియజేశారు. ఇప్పుడు కన్యాదాతగా మస్తాన్ రెడ్డి గారు మీ అమ్మాయి కుడి హస్తాన్ని కరుణాకర్ రెడ్డి అనేటువంటి మీరు కాబోయే అల్లుడిగా చూసుకుంటున్నటువంటి ఆయన కుడి హస్తంలో ఆ రెండు హస్తాలను జత చేయండి, జతపరచండి. చేతులు ముబ్బెట్టేస్తారంటే మీరు చేరగా నవవధువా స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. చేస్తున్నారు అమ్మాయికి జ్యోత్స్న వైపే చూడాలి, చూస్తూనే చెప్పాలి. రైట్. కరుణాకర్ రెడ్డి అని నేను, కరుణాకర్ రెడ్డి అని నేను, జ్యోత్స్న అని నేను, జ్యోత్స్న అని నేను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందని ప్రమాణము చేయించున్నాను. అంగీకరించావా? మీరు కూడా చెప్పాలి అలాగే. బాగా చెప్తున్నారు ఇద్దరు. చూడండి, ముందర చూడండి. ఓకే.
జ్యోత్స్నాను నేను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకముగా ఉందనని ప్రమాణము చేయుచున్నాను. చేశారా? అంగీకరించా? సాటిస్ఫైడ్? రాబోయే దినాలలో మంచి నిబంధనలోనికి వారు ప్రవేశించి దేవా నిన్ను మహింపరిచి నిన్ను వెంబడించి నీ కొరకైన మంచి కుటుంబంగా మీరు వారిని చేయని ప్రార్థిస్తుంది దేవ. మరి ఈ రీతిగా వివాహంలోకి జతపరచబడిపోతుండగా తండ్రి నీ కనుగొస్తున్న వారి మీద ఉంచి వారి జీవితంలన్నీ కూడా నిన్ను మహిమపరిచి దేవా నిన్ను వెంబడించి నిన్ను ఆరాధించి నీ వెలుగును ప్రకాశింపజేసే కుటుంబముగా ఉంచిన ప్రార్థిస్తూ నీ దాసుడు రెవరెండ్ యాంటనీ గారు చేస్తున్న వివాహమును మరింత ఆశీర్వాదకంగా మలచి రాబోయే దినాలలో నీ కృపను వారి మీద ఉంచుకొని నజరేయుడైన జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరము అంగీకరించును. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరము అంగీకరించు. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమవుజ్జీగ చేసి సంతసించెను. దేవుడు ఈ పరిశుద్ధ వివాహం చేసిన వీరిని విడుదల ఏకత్వమును ఆత్మీయ వివాహమును సూచించుటకై వివాహపు స్థితి ప్రకారం తన భార్య అయిన జ్యోత్స్నాను ప్రేమించులాగునను జ్యోత్స్న కూడా తన పురుషుడైనటువంటి భర్త అయినటువంటి కరుణాకర్ రెడ్డిని ప్రేమించినట్లును ఆవిష్టురాలునై ఉండి సంపూర్ణ శాంతముతోను సుబుద్ధితోను సమాధానంతోను పరిశుద్ధియు భక్తియు గల ఇలాండ్రుగా వెంబడించులాగున ఈ వధువరులను కటాక్షించండి. ఓ దేవా, ఈ దంపతులను ఆశీర్వదించి వీరు నిత్యరాజ్యమునకు వారసులగినట్లు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. ఆమేన్. సమయంలో వివాహ సంబంధమైనటువంటి పెండ్లి దండలు ఉంటుండగా దైవచందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరిని భార్యాభర్తలుగా ప్రకటించుచూ ఉన్నాం. దేవుడు జతపరిచిన వీరిని మనుషులు వేరు చేయకూడదు. ఇది దైవాజ్ఞ. వారి యొక్క దాంపత్యము ఫలించి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. తల్లిదండ్రులను కలుగజేసి వివాహమునందు వారి ఐక్యతను పవిత్రపరిచిన రెడ్డి జ్యోత్స్నాను నిమ్మను పవిత్రపరిచి
మీరు శరీరాత్మీయ విషయములందు ప్రభువును సంతోషపరచుచు జీవిత పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించున్నట్లు కృప అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ మాస్టర్ గారు. అందరికీ పరిశుద్ధ వివాహం ద్వారా వారికి దేవుడు మంచి బిరుదులు ఇచ్చారు. ఏంటంటే కుటుంబము పరలోక కుటుంబానికి ప్రతిరూపంగా ఉండాలి అనేటువంటిది అపోస్తులైనటువంటి పౌలు యొక్క హెచ్చరిక. కనుక మీరు ఒక మంచి ఆదర్శవంతమైన కుటుంబముగా దేవుని యొక్క ప్రేమలో, ఆయన ఆజ్ఞలలో, ఆయన మార్గాల్లో నడిచి ఫలించుదురుగాక. ఆమేన్. తల్లిదండ్రులు రండి, షారోన్ రెడ్డి గారు దంపతులు రండి. మీ బిడ్డలు వారి వివాహం ద్వారా గౌరవం కొరకైనటువంటి దండలు వేసుకొని ఒకరినొకరు అభినందించుకుంటూ ఘనతను వారు పొందుతూ ఉంటా ఉన్నారు. ఆది దేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. శుభాలు చెప్పవలసింది మీకే. వివాహం అయిపోయింది కాబట్టి నేను మీ వైపే తిరుగుతున్నాను. సో బోత్ ఆఫ్ యూ ప్లీజ్ లిసన్ టు మీ. ఒకటి రెండు మాట్లాడుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5లో, మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండుడి, ధనాపేక్ష లేని వారే. సంతృప్తి అన్నది ఆధ్యాత్మిక జీవితానికి కానీ, దాంపత్య జీవితానికి కానీ, భౌతిక జీవితానికి కానీ చాలా ముఖ్యమైనది. అసంతృప్తి ఒక దూతని సాతానుగా మార్చింది, లూసిఫర్. అసంతృప్తి దేవుని స్వరూపములో పోలికలో చేయబడ్డ ఆదాము అవ్వలని పాపులుగా మార్చింది. అసంతృప్తి ఈ ప్రపంచంలో పాపం ప్రవేశించడానికి కారణం. అసంతృప్తి మనుషుల్లో కూడా పాపం ప్రవేశించడానికి కారణం. అలాగే కుటుంబాల్లో కూడా అసంతృప్తి పాపం ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. మీరు దేవుడిచ్చిన వాటితో తృప్తి కలిగి ఉండడం చాలా మంచిది. లీవ్ ఏ కంటెంట్ లైఫ్, ఏ లైఫ్ ఆఫ్ కాంప్లసెన్సీ అంటాం. రెండు మాటలు ఉంటాయి బైబిల్లో. భౌతికంగా సంతృప్తి కలిగి ఉండాలి, ఆత్మీయంగా ఎల్లప్పుడూ అసంతృప్తితోనే ఉండాలి. ఆత్మీయంగా ఎదుగుదల కావాలి అనే ఆశ ఉండాలి, భౌతికంగా ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండడానికి నేర్చుకోవాలి. దేవుడు అటువంటి వ్యక్తులని, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అందుకని మీరు ఒక సంతృప్తితో కూడిన
దాంపత్య జీవితం జీవిస్తూ యేసు ప్రభువుకు మహిమకరంగా ఉండాలనేది నా శుభాలు. మే గాడ్ బ్లెస్ యూ విత్ ఎ లైఫ్ ఆఫ్ కంటెంట్మెంట్. మీ అందరికీ నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. ముఖ్యంగా వేదిక గమనించిన గురువులకి నా వందనాలు. ముఖ్యంగా నూతన వదలకు నా దీవెనలు తెలియజేస్తున్నాను. ముందుగా అత్తగారు ఇక్కడ లేదు. అత్తగారికి నేను చెప్పేది ఏంటంటే, నీ కోడల్ని కూతురుగా చూడాలి. సాధారణంగా ఇళ్లలో గొడవలు వచ్చేది అత్తగారు వల్ల, మామగారు వాళ్ళు రాదులేండి. ఎందుకంటే మామగారు కూడా భయపడే కదా, అంచేత మామగారు ఏం మాట్లాడడం. అంచేత మెయిన్ అత్తగారు, ఆడపడుచులు, వీళ్ళ వల్ల వాళ్ళ ఇళ్లలో గొడవలు అవుతూ ఉంటాయి. లేదా కట్నం తేలేదనో, మరొకటి తేలేదనో, ఏదో విషయాలు కొన్ని ఉంటూ ఉంటాయి. కానీ మీ కోడల్ని కూతురుగా చూసినట్లయితే మీకు కూతురు అక్కడ కూతురుగా చూడబడుతుంది. అక్కడ కూడా మీ కూతురు ఇక్కడ ఎప్పుడైతే మీకు బాగా చూస్తారో అక్కడ మీ కూతురు బాగా వాళ్ళు కూడా చూస్తారు. అది మీకు గుర్తించాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తుంది, తెలియని ఊరి నుంచి వస్తుంది, తెలియని వాళ్ళ ఇంటికి వస్తుంది. వాళ్ళని ఎన్నో బాధలు భరించి ఇది చేస్తూ ఉంటాడు, మీ బాధలు పెడుతూ ఉంటే వాళ్ళకి ఇంకా మనసు ఎలా ఉంటుందంటే వేరైపోవాలి ఇంటి నుంచి అని. కానీ అమ్మాయి మీ అత్త మామ చాలా మంచోడు ఇప్పటి వరకు. ఇక ముందు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు చాలా మంచోడు. కానీ వాళ్ళని నువ్వు తల్లిదండ్రులుగా చూడాలి. ఎప్పుడైతే నీ తల్లిదండ్రులుగా చూస్తావో అప్పుడు ఎందుకంటే మూడు కూడా సరిలేదు. ఎంతో నీకు చెప్పవలసినవి చాలా ఉన్నాయి, కానీ టైం కూడా అయిపోయింది కనుక నువ్వు తల్లి నీ యొక్క అత్తని, నీ యొక్క మామని తల్లిదండ్రులుగా మాత్రం చూడాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ అమ్మా నాన్న చూసుకుంటారు. వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు మంచి మంచి కూరలు వండుతారు, మంచిగా చేస్తారు. కానీ అత్తమ్మలు వచ్చినప్పుడు మాత్రం తెలిసిందే అందరికీ, వాళ్ళకి చేయరు. వాళ్ళు తరపుడు వచ్చినా అంతే. భర్త తరపుడు వస్తే చాలా డిఫరెంట్గా చూస్తారు. భార్య తరపున వచ్చిన వాళ్ళు చాలా బాగా చూసుకునేది ఇంట్లో పెత్తనం ఆవిడదే కనుక మగవాడు ఏం చేయలేడు. ఇవన్నీ కాకుండా నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ చేయగలవు అంటే దేవుడు ప్రభు యేసుక్రీస్తు నీ మధ్యలో ఉన్నట్లయితే, మీతో ఉన్నట్లయితే ఇవన్నీ చేయు. అందరూ నీకు ఒకలాగానే కనిపిస్తారు. నీ వాళ్ళని బాగా చూస్తావు, నీ మధ్యని బాగా చూస్తావు, నీ మధ్యని నీ అన్నగారులా, నీ తమ్ముడులా అలా చూసినట్లయితే వాళ్ళు నిన్ను వదలలేరు. ఎందుకంటే మా కోడలు అయితే ఉండలేమండి అని చెప్పే మాంగారులు కావాలి. ఆ రకంగా నువ్వు ప్రేమ తెచ్చుకున్నట్లయితే ఆ ఇంట్లో మా అత్తగారు కూడా నా కోడలు లేకపోతే మేము ఉండలేకపోతున్నామండి. అది అలా తెచ్చుకోవడం చాలా తక్కువ మంది తెచ్చుకుంటూ ఉంటారు. మీరు అలా తెచ్చుకున్నట్లయితే నువ్వు ఇంకా వాళ్ళు నిన్ను వదలలేరు. ఆ ఇంట్లో ఏ గొడవలు రావని నువ్వు చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోవాలని తెలియజేస్తూ, టుడే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దేవుడు అద్భుతంగా జరిపించాడు ఈ పెళ్ళిని. ఎంతో దూరం నుంచి దైవజనులు వచ్చారు. ఇచ్చాపురం, ఒరిస్సా, ఇంకా లోకల్ పెద్దగా అందరు దైవజనులు. మీ యొక్క బ్లెస్సింగ్ వాళ్ళిద్దరికి చాలా ఉపయోగపడింది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఇట్ ఈజ్ గాడ్స్ ప్లానింగ్. ఇదంతా కూడా దేవుని యొక్క ప్లానింగ్ ద్వారా జరుగుతుంది తప్ప అక్కడే ప్రణాళిక నిర్ణయించబడుతుంది. రెండో విషయం ఏంటంటే, మనకి మధ్యలో ఒక వచనం ఉంది 19:6 చాప్టర్లో, వాట్ గాడ్ జాయిన్ టుగెదర్ లెట్ నో వన్ కెన్ సెపరేట్. ఎవరు వాళ్ళని సెపరేట్ చేయలేదు. దేవుని యొక్క ఆ యొక్క అద్భుతంగా కలపడం వల్ల అద్భుతంగా వీళ్ళిద్దరికి దీవించడం జరిగింది. మా ఊడు ఉన్నాడంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ జీనియస్. చిన్నప్పటి నుంచి జీనియస్, కానీ ఎక్కువ మాట్లాడు మా ఊడు కరుణ గారు.
ఈజ్ ఏ సైలెంట్ అండ్ నైస్ బిహేవియర్. ఎందుకంటే బతకడం వేరు, వ్యక్తిత్వం కాపాడుకుంటూ బతకడం వేరు. ఆయన వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం గల కుర్రోడు. ఎందుకంటే బై చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ మేము చూస్తున్నాం కాబట్టి మంచి నెంబర్ 1 అంటే ఒక గోల్డ్ డైమండ్ ఆ టైపు కుర్రోడు అనమాట. ఎక్కువ మాట్లాడు, సైలెంట్